ఆంధ్ర కాంగ్రెస్ పార్టీకి షర్మిల అయితే మంచి బూస్టే ఇస్తోంది. మొన్న పరాజయం, తను పరాజయం అవడమే కాదు తన అన్నని పరాజయం పాలు చేసింది, తద్వారా సక్సెస్ అయింది. అంటే గెలుపులో ఆనందాన్ని ఎత్తుక్కోవడం కాదు, ఓటమిలో ఆనందాన్ని ఎత్తుక్కుంది. తన అన్నని ఓడించి ఆనందాన్ని సాధించింది. ఇప్పుడు ఆమె తన పార్టీని డెవలప్ చేయడంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని యువతలకు తీసుకురావాలని అనుకుంటోంది. ఆ ప్రయత్నం ఆరంభించింది. మొన్న అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలు వెళ్ళారు కదా, తద్వారా బలపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు అడుగులు శరవేగంగా వేస్తోంది. ఇది దానికి సాక్ష్యం. భారీ కార్యక్రమం, రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని చూపించేందుకోసం తను జాతీయ నాయకత్వంలో ఉండేటప్పటికి కాంగ్రెస్కి సంబంధించిన ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు లాంటి పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కార్యక్రమం నిర్వహిస్తూ ఉండటం అన్నటువంటిది ఇక్కడ కీలక అంశం.